కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. 2019 నుంచి 24 వరకు కూడా లడ్డూల్లో కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పి సిట్ వేస్తే సిట్ వారు NDDB వారికి ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే వారు ఇచ్చిన నివేదిక ప్రకారం అందులో నెయ్యి లేదు, పామ్ ఆయిలు, పామ్ కర్న ఆయిలు, పామ్ స్టిరిన్ ఆయిలు, అలాగే రంగు వాసన కోసం రసాయనాలు కలిపి కెమికల్స్తో కలిపి వీరు నెయ్యి సప్లై చేశారని చెప్పి నివేదిక ఇస్తే ఆ నివేదికలో కల్తీ లేదు, అంతా మంచి నెయ్యే అని చెప్పి నివేదిక ఇచ్చిందని చెప్పి వైసీపీ వారైతే తప్పుడు ప్రచారం చేస్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. అయితే సిట్టి వారికి ఇచ్చిన నివేదికలో అసలు నెయ్యే లేదు, అందులో ఈ ఫామ్ ఆయిల్లో ఏ కలిపి రసాయనం కలిపిన నెయ్యి, అది నెయ్యే కాదని చెప్పి తెలియజేస్తే దాన్ని వైసీపీ పార్టీ వారైతే అసలు ఇది ఎటువంటి కల్తీ జరగలేదనేది ఒక తప్పుడు ప్రచారం చేయటం వైసీపీ నాయకులకే చెల్లిందని చెప్పాలా. అలాగే ఈ 5 సంవత్సరాల్లో నెయ్యి సప్లై చేస్తే వారికైతే ఎక్కడ ఒక డైరీ ఫార్మ్ ఉన్నట్టు కానీ, అలాగే ఎక్కడ నెయ్యి పూర్తి స్థాయిలో సేకరించినట్టు కానీ ఎక్కడ నివేదికలు కానీ ఎవిడెన్స్లు లేవు. మరి అటువంటప్పుడు వారికి ఆ నెయ్యి 68 లక్షల కేజీల నెయ్యి ఎలా సప్లై చేయగలిగారు అనేది చెప్పి ఆ వైసీపీ వాళ్ళే చెప్పాలా. ఏమన్నా మంత్రాలు వేసారా, ఏ రకంగా నెయ్యిని సప్లై చేశారని చెప్పి ఆ కిటికేంటో కూడా వాళ్ళే చెప్పాలి. అయితే మార్కెట్లో ఈరోజు 1 కేజీ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే 1000 రూపాయల వరకు తీసుకుంటూ ఉంటే వీళ్ళకి 400-450 రూపాయలకి ఎలా సప్లై చేశారు? అప్పుడైనా వీళ్ళ ఒకసారి దాన్ని పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఉండదు కదా. అంటే తక్కువ రేటుకి వస్తుందంటే దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఎందుకు వస్తుందని కూడా ఏ విధమైన కూడా పరిశీలన చేయకుండా వీరి ఒక స్కామ్ చేశారు. వైసీపీ వారి కమిషన్ కక్కుతుపడి వీరు పూర్తి స్థాయిలో దాన్ని స్కామ్ కింద చేసి కల్తీ నెయ్యిని సప్లై తీసుకుని టీటీడీ ఒక వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పాలా. అదేవిధంగా అంబటి రాంబాబు గారు, కాంబాబు గారు వాళ్ళ నాయకుడు వచ్చి మా నాయకుడు కాపు టైగర్ అని ఒక ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ రకంగా కాపు నాయకుడు అయ్యాడు, కాపు టైగర్ ఎలా అయ్యాడో చెప్పాలా. ఎంచేతంటే కాపులకు ఎప్పుడు అన్యాయం జరిగినా ఆయన ఎప్పుడూ మాటల్లా. కాకినాడలో అప్పటి శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నడి రోడ్డు మీద కాపు మహిళలను చాలా దారుణంగా విచక్షణారహితంగా కర్రలతో రాళ్ళతో దాడులు చేస్తే మరి కాపు నాయకుడు ఆ రోజు ఏమైపోయాడో మాకు తెలియలే. అదేవిధంగా కాపుల ఐకాన్ గారే చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి గారు తల్లి అయిన అంజనమ్మ గారిని దూషించినప్పుడు ఏమైపోయాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, పసిపిల్లలు, ముక్కుపచ్చలారిన పసిపిల్లలను కూడా దారుణంగా దూషిస్తే గతంలో ఈయనేమైపోయాడు? ఆ రోజు కాపులు గుర్తుకు రాలేదా ఈయనకి? ఇప్పుడు కాపు కులం అని చెప్పి కాపుల మధ్యన చిచ్చు పెట్టాలి, కాపుల యొక్క కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టాలని చెప్పి వీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు కుమార్తె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు దీని మీద బాధ్యత తీసుకోవాలంటున్నామమ్మా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడినప్పుడు ఆ రోజు ఇది తప్పు నాన్నగారు, ఇది మనం అనకూడదని చెప్పి ఆ రోజు నువ్వు బాధ్యత తీసుకుని ఉంటే ఈ రోజు బాధ్యత తీసుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు, ఇటువంటి పరిస్థితి మీ నాన్నగారికి వచ్చి ఉండేది కాదు. ఆ రోజు మీరు బాధ్యత తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా అమ్మా. గత ప్రభుత్వంలో మీ నాయకుడు ఇళ్ల మీద, ఆఫీసుల మీద దాడులు జరిగితే ఏంటండి ఇది దుర్మార్గం అని అడిగితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఇటువంటి దాడులు జరుగుతాయని చెప్పి కూడా మీ నాయకుడు తెలియజేశాడు. అయితే ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా
దూషిస్తే సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయేమో అమ్మ. అందుకే కార్యకర్తలు ఈ విధంగా దాడులు చేశారేమో అనుకోవాలా. ఎంచేతంటే ఇటువంటి అటుకి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే దాడులు ప్రోత్సహించడు, సంఘ విద్రోహ పనులు ఎట్టి పరిస్థితుల్లో వారిని సపోర్ట్ చేయడు. అయితే కర్మఫలం ఎవరిని వదలదు అంటానికి ఇది ఒక నిదర్శనం. అంచేత ఎప్పుడూ కూడా మనం చేసి పనిని ఆలోచించి ముందుకెళ్తే మనకి అంత మంచి అంటానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేస్తూ, ఇప్పటికైనా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా సరే కులాల మధ్యన మతాదుల మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తే, అటు రాష్ట్రంలో మీ నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు, ఇక్కడ జిల్లాకు వచ్చేటప్పటికి మా జిల్లా నాయకుడు చల్ల జగ్గిరెడ్డి కూడా కులాల మధ్యన మతాల్లో మధ్యన చిచ్చు రేపి మంట కాగాలని చూస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు కంటిన్యూ అవుతే 11 సీట్లు కాదు కదా, పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ అనేది కనపడదు, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి మీడియా పూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నా.